మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో 30 సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం 30 ఏళ్ళు ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి కలిపి 15 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం 30 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక విషయం క్లియర్గా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్తున్నాను. అప్పట్లోనే ఎన్ని సింపతి డ్రామాలు ఆడి ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ నాన్న సింపతిని వాడుకొని ఏదైతే వాదార్పు యాత్రలు ఇవన్నీ చేస్తూ కోడిగద్ద డ్రామాలని రకరకాలవన్నీ ఎన్ని చిన్నులు చేయని అన్ని చిన్నులు చేసి జనాలకి దొంగ హామీలు ఇచ్చి మొత్తం మీద ప్రభుత్వంలోకి వచ్చారండి. 150 సీట్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఈ నిజంగా ప్రభుత్వం ఇటు చెప్పినట్టు చేస్తారు, ఇన్ని హామీలు ఇచ్చాడు కదా ప్రతిదీ నిలబడతాడు అనుకున్నాడు. ఒక్క హామీ నిలబెట్టలేదండి. మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్నవే, మద్యపాన నిషేధం అని చెప్పాడు, చేయలేపాడు. రాగానే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, చేయలేదు. ఇలాంటివి అంటే తీసుకుంటే కంటిన్యూగా ఎన్నో ఉన్నాయండి. కంటిన్యూ ప్రతి ఒక్కరిది కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిపించుకున్నాంరా అనేటట్టు చేసుకున్నాడు. ఎవరికైనా 151 సీట్లు ఇస్తే ఏం చేస్తారండి? పరిపాలన సక్రమంగా చేసి ఇంకో 30 సంవత్సరాలు అంటే నిజంగా ప్రజలు 30 సంవత్సరాలు ఆయన ఉంచున్నాం. వాళ్ళు చేసిందల్లా ఏంటంటే ప్రజల్ని దోచుకుని తిన్నాం. అంటే ప్రజల్ని సోమరపొద్దులు చేసి ప్రజల్ని ఒక దాసోహం అంటూ వాడిచ్చే భిక్ష కోసం వెయిట్ చేస్తున్నట్టు చేసి ప్రజల్ని పూర్తిగా రోడ్డు మీదకి రప్పించాడు. బడుగు బలహీన వర్గాలకి వాడు ఆట బొమ్మలా చూసుకున్నాడు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి వీడికి ఇంకొకసారి తెస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్ముకుని పూర్తిగా మనకి ఒక బీహార్ రాష్ట్రం లేకపోతే ఇంకేదో రాష్ట్రం చేసి దారుణంగా తయారు చేస్తున్నాం. అందుకన్నా దారుణమైన స్థితిలో ఈ రోజు పెట్టాడు. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఫండ్లు లేకన్నా ఎటువంటి ఖజానా లేకన్నా పూర్తి ఖజానా ఖాళీ చేసి దొరికిన భూములు దొరికిన ఆస్తులు అన్ని ఆఖరికి ప్రభుత్వం సంబంధించిన ఆస్తుల్ని కూడా తనఖా పెట్టి పూర్తిగా డబ్బు చేసుకున్నారు. ఇలాంటి నీచులను ఇంకొంచెం కాలం ఉంచితే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోద్దని కూటమికి ప్రజలు జైకొట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ధైర్యంగా గాలి స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారు. అమ్మా, ఒక నిజాయితీమైన బలమైన ఒక కూటమి ప్రభుత్వం చేతిలోని మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టామని చాలా ధైర్యంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ధైర్యాన్ని బయటికి చెప్పుకుంటున్నారండి. అది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి చేసే ఎన్నో తప్పులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అంటే అయినప్పటికీ కూడా ఇప్పుడు 30 ఏళ్ళు పరిపాలిస్తామని అంత స్టాండ్ గా చెప్పడానికి కారణం ఏంటంటారు? ఒకటి 30 ఏళ్ళు పరిపాలించడం కాదండి, ఆయన ఎన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా సరే 3 రోజులు కూడా ముఖ్యమంత్రిగా ఉండలేడండి. ఒక్కరోజు కూడా ఉండలేడు. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలు ఉంటుందని నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే అది సాదా సీదాగా కాదండి. వచ్చిన 6 నెలల్లోనే ఎవ్వరు చేయని విధంగా నాకు తెలిసి 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాల్లో ఇప్పటికొచ్చి ఏ రాజకీయ నాయకుడు కూడా చూడని ప్లేసుల్లో మన్యంలోని అదే విధంగా అటవీ భూముల్లో లోపలికి వెళ్ళి కూడా ఈ గిరిజనుల భూములు ఎప్పటి నుంచో బాధపడుతున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి దారులు వేశారండి, రోడ్లు వేశారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రతి హామీ కూడా 1 by 1 చేసుకుని వెళ్తుందండి. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని జరగని విధంగా ఒకేసారి ఇన్ని గ్రామాల్లోని గ్రామ సభలను నిర్వహించారు. వీళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగాలు చేసిన 32 మంది ప్రాణత్యాగం చేసిన స్టీల్ ప్లాంట్ నే వీళ్ళు ప్రైవేటీకరణ చేసేద్దాం అనుకున్నారు. దాన్ని ఆపారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయవల్ల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అక్కడ మనకి బలమైన చెయ్యి ఉండబట్టి 13,000 కోట్లు స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశారు. అదే విధంగా పోలవరానికి డబ్బులు ఇచ్చారు. పోలవరంకి ఇంతవరకు వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఈ రోజు పోలవరం పనులు అవుతున్నాయి, రాజధాని పనులు అవుతున్నాయి, రకరకాల ఏవైతే పనులన్నీ ఆగిపోయాయి ప్రతి పని కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఇన్ని రోజులు అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిది 6 నెలల్లో వీళ్ళు చేసి చూపిస్తున్నారు. అంటే ఏ విధంగా ప్రభుత్వం ఎంత బలంగా ప్రజల కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కొట్టుకొని చూస్తున్నారు. ఆ ల్యాండ్ల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళు అమ్మగారు వాళ్ళ చెల్లినే బయటికి తోస్తాడు.
సొంత కుటుంబాన్ని బయటకు తోస్తాడు. ఈడు ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తాడని నమ్మకం ఎవరికీ లేదండి. రారా బాబు అసెంబ్లీకి వచ్చి నువ్వు నీ తాలూగా ఒపీనియన్ వినిపించి ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే చెప్పురా బాబు అనేసి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చొని నీ తాలూకు ప్రాబ్లమ్స్ ఏవో చెప్పురా అంటే ఒక్క మాట చెప్పే ధైర్యం దమ్ము లేదు. సైకిల్ చేసుకుని బొత్స సత్యనారాయణ ఎంత తొందరగా అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ వేసుకున్నామా పారిపోయి బిహేవ్ చేశారు. కానీ వాళ్ళు ఒక్క మాట అయినా ప్రభుత్వం ప్రజల కోసం మాట్లాడారా? ఒక అడిగారు వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నారు. ప్రతిపక్ష హోదా ఎలాగ ఇస్తారు? ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ప్రతిపక్షం ఇవ్వకపోయినా సరే ప్రతిపక్షం ఉన్నాము అని నిరూపించుకునే విధంగా ప్రజల నాడిని ప్రజల తాలూకు సమస్యలని గట్టిగా మాట్లాడాలి. మాట్లాడితే ఆటోమేటిక్ ప్రజల నుంచి వస్తుంది. అమ్మ వీళ్ళు మన సైడ్ని మాట్లాడుతున్నారు, నిలబడుతున్నారు, ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలని ప్రజల్లోనే డిమాండ్ వస్తుంది. అసలు వీళ్ళు ముఖం మీద ఉమ్మొస్తున్నారు జనాలు. వీళ్ళకి ఎందుకంటే జీతాలు ఇవ్వాలి? వీళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వాలి? అసలు వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే వీళ్ళు సొంత లాభం? ఇన్ని లక్షల కోట్లు దూచుకున్నాడే జగన్మోహన్ రెడ్డి, ఇన్ని లక్షల కోట్లు. అయినా సరే ఇంకా ప్రజల సొమ్ము ఏదైతే ఇప్పుడు ప్రజల సొమ్ము నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాడు ఎమ్మెల్యే స్థానంలో ఆడు ప్రజల సొమ్ముని మళ్ళీ జీతంగా తీసుకుందాం అనుకున్నాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు? ఇంకా ఫెసిలిటీలు కావాలి. ప్రతిపక్ష హోదా ఇస్తే ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా ఫెసిలిటీ వచ్చి ఈయనకు అనుకున్నవి చేయాలి. అంతేగాని ప్రజల కోసం చేద్దాం. ప్రజల కోసం 5 సంవత్సరాలు టైం ఇచ్చారు రా బాబు నీకు. 5 సంవత్సరాలు నువ్వేం చేయలేదు. ఇప్పుడేం చేసేస్తావు నువ్వు? వచ్చి ఏమి చేయలేవని ప్రజలకు బాగా తెలుసు. నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే నో, ఖచ్చితంగా అది నీటిలో పోసిందే అవుతుంది. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి వచ్చి నిలబడి ప్రజల పక్షాన నిలబడి నువ్వు నిజంగా ఫైట్ చేయు. ఖచ్చితంగా ప్రజలు నీకు ఇస్తారు ప్రతిపక్ష హోదా. జరిగే ఎలక్షన్లో నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా ఇస్తారు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. అంతే విధంగా నువ్వు ఇలాగే డ్రామాలు వేసుకొని 2 నిమిషాలు వచ్చి ఏదో గవర్నమెంట్ కాగితాలు చింపేసి ఈసరిసి నువ్వు పారిపోదాం అనుకుంటే ఖచ్చితంగా నీకు ఈ జన్మలో ఒక్కరోజు కూడా నువ్వు సీఎం అవ్వలేవు. నీకు నువ్వు రాజకీయం నుండి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నువ్వు ఇదే వరవడితే వెళ్తే ఖచ్చితంగా ఒక్క సీటు కూడా గెలవు. నీ సీటు కూడా నువ్వు గెలలేవు. ఖచ్చితంగా హామీ.